హోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలు వదలడానికి అరటి డొప్పలు లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే వదులుకోవచ్చండి. అవేంటో ఈ వీడియోలో చూద్దాము. కొబ్బరి తీసిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, అదే టెంకాయ చిప్ప, దాని మీద వదులుకోవచ్చు. ఇలా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మనం దీపాలు అనేది వదులుకోవచ్చు. 33 దీపాలు ఒకే చిప్పలో కాకుండా 3 చిప్పల్లో 11 చొప్పున ఇలా పెట్టుకొని మనం అన్నీ కూడా ఇలా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, పువ్వులు అన్నీ వేసేసి ఈ విధంగా వదులుకోవచ్చు. కొద్దిగా చలిమిడి, కొద్దిగా వడపప్పు పెట్టండి. సెకండ్ది వచ్చేసరికి మనం ప్రసాదం పెట్టడానికి వాడతాం కదండి, ఈ విస్తరాకు గిన్నెలు, చిన్న బౌల్స్ ఉంటాయి కదా, వీటిలో కూడా వదులుకోవచ్చు. దీనికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మనం పెట్టాల్సిన దీపాలన్నీ కూడా పెట్టుకొని 11 పెట్టండి, సరిపోతుంది. కొంచెం ఇవి వెయిట్లెస్ గా ఉంటాయి కదా, ఎక్కడ కూడా మునిగిపోవండి. వీటిలో కూడా అన్నీ పెట్టేసి ఈ విధంగా వదులుకోవచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిమ్మకాయలు ఉంటాయి కదండి, ఈ నిమ్మకాయని పిండేసిన తర్వాత ఇలా సగానికి కట్ చేసి రసం పిండి మనం రాహుకాల దీపానికి వెలిగిస్తాం కదండి, ఆ విధంగా వెలిగించుకోవచ్చు అనమాట. వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా వెలిగించుకోవచ్చు. ఈ నిమ్మ చెక్కలు అయితే ఎక్కువ వాటిలో వదులుకోవచ్చు అనమాట. మీరు 11 పెట్టినా నిలుస్తాయండి, లేదా 5 అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, దాని లేయర్ పై పొర అనమాట, అది కూడా తీసుకొని వెనక్కి ఫోల్డ్ చేస్తే ఆ లేయర్ని ఏంటంటే స్వీట్ కార్న్ లేయర్ పై వెనక్కి తిరగదిప్పితే మీకు బాగా నిలుస్తాయి అనమాట. దానికి కూడా పసుపు రాసి ఈ విధంగా వదులుకోవచ్చు అనమాట. నేను చెప్పినవన్నీ కూడా ఎక్కడ మునిగిపోవండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను రావి ఆకులో పెడుతున్నాను అనమాట. మీరు తమలపాకులో పెట్టుకోవచ్చు, ఏదైనా మందంగా ఉండే ఆకులో అయితే బాగా నిలుస్తాయి. ఈ రావి ఆకులో కూడా 11 దీపాలు వదులుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా వాటర్ అనేది రాదండి. సేమ్ అంతా కూడా అదే ప్రాసెస్. నేను వేడిలో వదలాలి అనేది మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి పేపర్ ప్లేట్ ఉంటుంది కదండి, ఈ పేపర్ ప్లేట్ లో కూడా వదులుకోవచ్చు అనమాట. దీని మీద పేపర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి తమలపాకు వేసి దాని మీద పసుపు రాసి ఈ విధంగా వదులుకోవచ్చు. పేపర్ ప్లేట్ లో కూడా వదులుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్, మనకు ఏదైనా ఇలా మూతలు లాంటివి ఇలా ఉంటాయి కదండి, వాటిలో కూడా తమలపాకు పెట్టి, ప్లాస్టిక్ కదండి, దీని మీద 2 తమలపాకులు పెట్టండి. అప్పుడు ఏంటంటే కొంచెం ఆ వేడి అనేది తగలకుండా ఉంటుంది. ఇలాంటి ప్లాస్టిక్ మూతల మీద వదులుకోవచ్చు, లేదా ఒక రాగి ప్లేట్ లాంటిది వదులుకోవచ్చు. మీరు పిండి ప్రమిదలు చేసి ఈ ప్లాస్టిక్ ప్లేట్ మీద పెట్టి కూడా ఆ పిండి దీపాల్లో కూడా వెలిగించుకోవచ్చు అండి. 11 పెట్టేసి 3 పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి పిల్లల నోట్ బుక్స్ లోవి మనకి షీట్స్ ఉంటాయి కదండి, పైన కవరు అట్లా వన్ సైడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి మనం అరటిడొప్ప షేప్ లో వస్తుంది అనమాట. దానికి కూడా పసుపు రాసి ఇలా వదులుకోవచ్చు అనమాట. దాని మీద కూడా తమలపాకులు 2 పెట్టి వదులుకోండి. ఇంకా నెక్స్ట్ స్వీట్ బాక్సులు ఉంటాయి కదండి, ఈ స్వీట్ బాక్సులకు కూడా మనకి ఇవన్నీ ఎక్కడా కూడా మునిగిపోవు అనమాట. ఒకసారి ట్రై చేయండి.